హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుమ. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇవాల్టి మన వీడియోలో స్పెషల్ రెసిపీ బెస్ట్ హోమ్ మేడ్ పర్ఫెక్ట్ మైసూర్ పాక్. ఇంట్లోనే మీరు చాలా సింపుల్గా మైసూర్ పాక్ని తయారు చేసుకోవచ్చు. సూపర్ టేస్టీనే కాదు, నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయి. అలాగే బయట కొన్న వాటిలాగానే గుల్లగా వస్తాయి. మరి సింపుల్ వేలో తయారీ విధానం చూద్దామా? మరి నేను చెప్పిన టిప్స్ పాటిస్తూ చేయండి. మైసూర్ పాకు చాలా చక్కగా మళ్ళీ బయట కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ముందుగా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని మీరు చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మైసూర్ పాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూద్దామా? మరి ఇక్కడ నేను 2 కప్పుల శనగపిండిని తీసుకున్నాను. శనగపిండి ఉండలు లేకుండా జల్లెడ పట్టి తీసుకోవాలి. ఫుల్గా 2 కప్పుల శనగపిండి. రెండు కప్పుల శనగపిండికి 3.5 కప్పుల షుగర్ తీసుకోవాలి. షుగర్ మునిగేంత వరకు వాటర్ తీసుకొని షుగర్ అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి షుగర్ని పాకాన్ని మరిగించుకోవాలి. అదేవిధంగా పక్కన ఇంకొక గిన్నె పెట్టి 1 కప్పు శనగపిండికి 2 కప్పుల ఆయిల్ తీసుకోవాలి. అటు షుగరు పాకం, ఇటు ఆయిల్ మంటని హై ఫ్లేమ్లో పెట్టాలి. నూనె మాత్రం సలసలా మసలాలి. నూనెకు బదులు మీరు నెయ్యి కూడా తీసుకోవచ్చు, లేదా సగం నెయ్యి సగం ఆయిల్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు పాకం షుగర్ కరిగింది కదా, ఇప్పుడు శనగపిండిలోకి 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని లేదా మైదా పిండిని వేసుకోవాలి. అలా వేసుకుంటేనే మనకు మైసూర్ పాకు చక్కగా గుల్లగా వస్తుంది. అదేవిధంగా 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పిండిని ఇలా బాగా మర్దన చేసుకోవాలి. పిండి రవ్వ రవ్వగా మారి మైసూర్ పాకు గుల్లగా వస్తుంది. ఇప్పుడు ఒక గిన్నెని ఆయిల్ లేదా నూనె వేసుకొని గిన్నెకి స్ప్రెడ్ చేసుకోవాలి. ముందుగానే గిన్నెకి ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే మైసూర్ పాకు తొందరగా మాడిపోతుంది. అందుకనే మనము ఒక గిన్నెకి నూనె రాసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్నాం కదా, ఇలా పిండిని పిడికిల్లోకి తీసుకుంటే ఇలా ముద్దగా రావాలి. ఇప్పుడు పాకం మరుగుతుంది కదా, ఒకసారి చెక్ చేసుకుందాము. ఇలా తెల్ల నురుగులు వస్తున్నాయి కదా, ఆల్మోస్ట్ పాకం దగ్గర పడ్డట్టే. ఇప్పుడు ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యింది. ఇప్పుడు మరొకసారి పాకాన్ని చెక్ చేసుకుందాము. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా తీగ పాకం వస్తే చాలు. మరొకసారి చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా తీగ పాకం
వస్తే చాలు, మనకు పర్ఫెక్ట్ మైసూర్ పాక్కి షుగర్ పాకం కరిగినట్టే. ఇప్పుడు ఈ షుగర్ పాకంలోకి ముందుగా మనము కలిపి పెట్టిన శనగపిండిని వేసుకొని ఉండలు లేకుండా బాగా తిప్పుతూనే ఉండాలి. ఇలా 5 నిమిషాల పాటు ఉండలు లేకుండా బాగా తిప్పాలి. మనము శనగపిండి వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుతూనే ఉండాలి అడగంటకుండా. అప్పుడే పర్ఫెక్ట్గా గుల్లగా మైసూర్ పాకు వస్తుంది. ఇలా అంచుల వెంబడి మాడిపోకుండా తిప్పాలి. ఇలా ఆయిల్ అంతా అయిపోయే వరకు పోస్తూ కలుపుతూనే ఉండాలి. ఆయిల్ అయిపోయేసరికి ఇలా వీడియోలో చూపించిన విధంగా రవ్వలాగా అవుతుంది. వచ్చేటప్పుడు మనం వేరొక పొయ్యి మీద పెట్టుకున్న సలసల మసులుతున్న ఆయిల్ని ముందుగా పిండిలోకి ఆయిల్ రాసి పెట్టుకున్న గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా వేస్తూ ఆయిల్ అంతా 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. చూడండి, కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. 5 నిమిషాల వరకు ఆయిల్ మసులుతూ మళ్ళీ 2 గంటల పాటు అలాగే వదిలేయాలి. ఆయిల్ అంతా అయిపోయే వరకు 10 నిమిషాల 2 గంటల తర్వాత మైసూర్ పాక్ వేసి చూస్తే గుల్లగా చక్కటి మైసూర్ పాక్ రెడీ అవుతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ పాక్ రెడీ. కనీసం 20 నిమిషాల పడుతుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోయే మైసూర్ పాక్. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.